హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మా ఇంట్లో చాలా సింపుల్‌గా వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పూజ అయితే బాగానే జరుపుకున్నాను గానీ, మా వారి వల్ల ఇంకొందరి వల్ల నేనైతే ఈరోజు చాలా డిసప్పాయింట్ అయ్యాను. అలా ఎందుకు జరిగింది అనేది కూడా చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా మా ఇంట్లో పూజ ఎలా జరుపుకున్నాను అనేది చూపించేస్తాను. పూజ రోజైతే పొద్దున్నే లేసేసి వాకిలి ఊడ్చేసి చక్కగా నీళ్లు చల్లేసి ఇలా ముగ్గులైతే పెట్టేశాను. ఈ ముగ్గు పెట్టేటప్పుడు దోమలైతే ఫుల్గా చేతులంతా కుట్టేశాయి. ఎందుకంటే నేను కొంచెం చీకటిగా ఉన్నప్పుడే లేసాను. అప్పుడే నీళ్లు చల్లి ముగ్గు పెట్టేశాను అన్నమాట. ఇంకా ఎలాగోలా నాకు వచ్చిన ముగ్గులు ఏదో పెట్టేసి లోపలికైతే వచ్చేసి ఇంకా ఇల్లు అయితే అంతా నీట్గా ఊడ్చేసి తడిబట్ట అయితే పెట్టి తల స్నానం చేసి అయితే వచ్చేసాను. ఈ పనులన్నీ అయిపోతే ఇంకా మనకు పూజకి కావాల్సిన పనులు ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఇక్కడ అమ్మవారిని పెట్టే చోట చక్కగా పసుపుతో అయితే అలికి ఇక్కడ నేను అమ్మవారి కోసం పీట వేసి పీట మీద పసుపు కుంకుమ అక్షంతలు అన్నీ వేసి ఇక్కడ ఎరుపు రంగు జాకెట్ అయితే వేసాను. ఇదంతా చూపిద్దాం అనుకున్నా కానీ వీడియో క్లిప్ మిస్ అయింది. ఇలా వేసిన తర్వాత ఇక్కడ నేను అమ్మవారి ముందు ముగ్గు అయితే వేస్తున్నాను. ఇది ముగ్గు పిండి కాదు, బియ్యపు పిండి అన్నమాట. బియ్యపు పిండితో ఇలా చక్కగా ముగ్గు అయితే వేసేసాను. ఇలా ముగ్గు వేసిన తర్వాత ముగ్గులో చక్కగా ఈ విధంగా పసుపు కుంకుమనైతే పెట్టాను. అమ్మవారి పూజ అంటే మనకు ముందుగా కావాల్సింది పసుపు కుంకుమ అక్షంతలు తమలపాకులు ఇవే కదా. ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ నేనైతే అమ్మవారి కోసం ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఎక్కువ వెరైటీస్ ఏం చేయట్లేదులేండి, ఏదో ఒక 2-3 రకాలు మాత్రమే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను బెల్లం పొంగలి అండ్ సగ్గుబియ్యం పాయాసం ఇంకా శనగలు అమ్మవారికి మరీ ముఖ్యం కదా. ఇంకా శనగలు అయితే నానబెట్టేశాను. చాలా వెరైటీసే చేద్దాం అనుకున్నాను కానీ హెల్త్ ఏమంత బాగాలేదు. ఇక చేతి పక్కన ఎవరో ఒకరు సపోర్ట్ ఉంటే ఇంకొన్ని చేసేదాన్ని. ఇంకా నేను ఒక్కదాన్ని అన్నీ చేయలేక నేను ఎన్నైతే చేయగలుగుతానో అంత మాత్రమే చేసేసాను. అమ్మవారికి కూడా తెలుసులేండి, మనం ఎంతైతే చేయగలుగుతామో అంత చేసి తృప్తిగా పెడితేనే అమ్మవారు కూడా సంతోషిస్తుంది. ఇంకా నేను ఇంత మాత్రమే చేయగలిగినాను, అంతకు మించి ఇంకా చేయలేకపోయాను. అందుకని చెప్పేసి ఈ 3 వెరైటీస్తోనే ఆపేస్తాను అన్నమాట. ఇక్కడ నేను అమ్మవారి పీఠం దగ్గర తమలపాకులు పెడుతున్నాను. తమలపాకులు పెట్టి వీటిలో దీపాలు పెడదామని చెప్పేసి తమలపాకుల్ని పెడుతున్నాను. ఇలా తమలపాకులు పెట్టిన తర్వాత ఈ తమలపాకుల్లో కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు అయితే వేస్తున్నాను అన్నమాట. ఇలా అన్నీ పెట్టేసిన తర్వాత ఇక్కడైతే నేను అమ్మవారి పటం అయితే పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నాకు అమ్మవారిని చేయటం రాదు, ఇంకా శారీ కట్టడం కూడా రాదన్నమాట. అందుకని చెప్పేసి నేను ఇక్కడ సింపుల్గా అమ్మవారి పటం పెట్టుకొని పటానికే పూజ అయితే చేసుకుంటానన్నమాట. ఇక అమ్మవారి పటం పెట్టేసిన తర్వాత నేనైతే శారీ కట్టుకొని వచ్చేసాను. ఇప్పుడు వెళ్ళి రెడీ అయిపోయి వచ్చేస్తాను. ఆ తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసేసుకుందాం. ఇక నేనైతే ఈ విధంగా సింపుల్గా రెడీ అయిపోయి వచ్చేసాను. నాకు పెద్దగా రెడీ అవ్వటం చేత కాదు, నాకు ఇలానే వస్తుంది అన్నమాట. అందుకని చెప్పి నాకు వచ్చిన దాంట్లో ఏదో ఇలా సింపుల్గా రెడీ అయిపోయి వచ్చేసాను. సరే కానీ ఇంతకీ నా శారీ ఎలా ఉంది, బాగుందా? ఈ శారీ వచ్చేసి నేను ఇన్స్టాలో ఒక సిస్టర్ దగ్గర తీసుకున్నాను. కాస్ట్ కూడా చాలా తక్కువ పడింది కానీ క్వాలిటీ అయితే చాలా బాగుందన్నమాట. ఇక ఇప్పుడైతే మనం అమ్మవారి పటం దగ్గర పూజకి కావాల్సిన సామాన్లన్నీ పెట్టేసుకుందాం. పువ్వులు గాజులు పసుపు కుంకుమ అన్నీ, ఇక మనం రెడీ చేసిన ప్రసాదం కూడా అన్నిటినీ అమ్మవారి దగ్గర పెట్టేసుకొని ఇక్కడ నేను పసుపు కుంకుమ అక్షంతలు అవి పెట్టుకోవటానికి తమలపాకుల్ని ఇలా పెట్టుకుంటున్నాను. ఇలా చక్కగా ఇలా సర్దుకున్న తర్వాత తమలపాకుల్లో నేను పసుపు కుంకుమ అక్షంతలు గంధము అన్నిటిని కూడా ఇలా పెట్టేసుకున్నాను. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను తోరణం రెడీ చేస్తున్నాను. మనం 3 తోరణాలు రెడీ చేసుకోవాలి. ఒకటి అమ్మవారికి, 2 మనకు, తర్వాత మన హస్బెండ్కి అన్నమాట. ఇంకా పిల్లలకు కూడా కట్టొచ్చు. ఇక్కడైతే నేను ఒక 3 అయితే రెడీ చేస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత నేను కలశం కోసం చెంబుకైతే ఇలా పూజిస్తున్నాను. మనం ఏ చెంబైనా పెట్టుకోవచ్చు, రాగి చెంబైనా పెట్టుకోవచ్చు లేదా స్టీల్ చెంబైనా పెట్టుకోవచ్చు అన్నమాట. మన కాడ ఏది కొత్తగా అవైలబుల్గా ఉంటే అది పెట్టుకోవచ్చు. నేనైతే స్టీల్ చెంబులోనే పెడుతున్నాను. ఇక్కడ కలశం కోసం నేనైతే తమలపాకులు పెట్టి కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు గంధం అయితే వేసి అందులో ఒక ప్లేట్ పెట్టి ప్లేట్లో బియ్యం వేసి కలశం అయితే పెట్టుకున్నాను. కలశం పెట్టడం నేను ఇదే ఫస్ట్ టైము. ఇంతకుముందు పెడుతుంటే మా అత్తయ్య ఉండి వద్దులే, మనకు ముందు నుంచే ఉంటే కలశం పెట్టుకోవాలి, మధ్యలో పెట్టకూడదని అన్నారు. నేను ఇంకా అదే నిజం అనుకొని ఎప్పుడు పెట్టుకోవాలనుకున్నా కానీ పెట్టకుండా ఉట్టిగా పూజ చేసేదాన్ని. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది, కలశం అనేది మనకు ఫస్ట్ నుంచి ఉండని అవసరం లేదు, పూజ చేస్తే ప్రతి ఒక్కరు పెట్టుకోవచ్చు అని చెప్పి అర్థమయ్యి ఈసారి అయితే కలశం పెట్టుకుంటున్నాను. ఇంకా నేను రెడీ చేసిన గాజుల మాల అమ్మవారికి అయితే వేసి ఇంకా
మల్లెపూల మాల కూడా వేసేసాను. ఇక్కడ నేను అమ్మవారి దగ్గర గోల్డ్, డబ్బులు అన్నీ పెట్టుకోవాలి. మన దగ్గర ఎంత ఉంటే అంత. అమ్మకు తెలియంది ఏముందో చెప్పండి. మన కాడ ఉన్నంతే పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను కలశానికి ఇలా అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు జాకెట్ వేసేసి అమ్మవారికి ఇంకా గాజులు, పువ్వులు అన్నీ సమర్పించుకొని కంకణం కట్టి ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నాను. అమ్మవారికి కంకణం కట్టిన తర్వాత ఇక్కడ గౌరీదేవికి పూజ చేసి నేనైతే కంకణం కట్టుకుంటున్నాను. ఇక్కడైతే నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే వరలక్ష్మి వ్రతాన్ని భార్యాభర్త కలిసి చేసి పూజ అయిన తర్వాత భర్తతో అక్షంతలు వేయించుకుంటే బాగుంటుంది కదా. ఇంకా నేను ప్రతిసారి అలానే చేస్తాను, కానీ ఈసారి కుదరలేదు. మా వారు ఇప్పుడు దాకా ఉన్నారు, పూజకి కావాల్సిన సామాన్లు అన్నీ తెచ్చిచ్చారన్నమాట. ఇక తను పనిచేసే దగ్గర నుంచి అర్జెంట్ ఫోన్ కాల్ వస్తే వెళ్ళిపోయారు. ఇక మాలాంటి వాళ్ళకి పనే దేవుడు, ఏం చేద్దాం చెప్పండి, మనం పనిలోనే దేవుణ్ణి చూసుకోవాలా. అందుకని చెప్పేసి మా వారి బదులు నా బదులు నేనే పూజ చేసేసాను. ఈ ఒక్క విషయం నాకు చాలా బాధ అనిపించింది. ఇంకా సరేలే, చేసేదేముంది, మనం ముందు పని చేసుకోవాలి కదా, ముందు పని తర్వాత పూజ. మా వారి బదులు నేను చేసేసాను కదా. అమ్మ కూడా అర్థం చేసుకొని ఆశీర్వదిస్తుందిలే. బిడ్డ చూడండి కుటుంబాన్ని సాగటం కోసం ఎంత కష్టపడుతున్నాడు అని చెప్పి అనుకొని ఆశీర్వదిస్తుంది అన్నమాట. కష్టపడ్డ వాళ్ళందరి మీద అమ్మవారి దయ ఎప్పుడూ ఉంటుంది. ఇక నేను అమ్మవారికి అక్షంతలు, పసుపు, కుంకుమ అన్ని సమర్పించేసుకొని పూజ అయితే చేసేసి ఇక్కడ ప్రసాదం కూడా పెట్టేశాను. ప్రసాదం పెట్టిన తర్వాత ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేశాను అన్నమాట. ఇది అయిపోయిన తర్వాత అమ్మవారికి చక్కగా హారతి అయితే ఇచ్చేసాను. అమ్మవారికి ఆరతి ఇచ్చేసిన తర్వాత అమ్మవారి దగ్గర నుంచి ఆశీర్వాదం అయితే తీసుకొని కొంతమంది ముత్తైదులకి తాంబూలం అయితే ఇచ్చాను. ఇక వాళ్ళకి తాంబూలం ఇచ్చేటప్పుడు వీడియో అయితే తీయలేదులేండి. ఎందుకంటే వచ్చిన వాళ్ళు మమ్మల్ని వీడియో తీయద్దు అని అంటారు. అసలు వీడియో తీస్తే ఏమవుతుంది నాకు అర్థం కాక అడుగుతాను. ఎలాగో మనం బయట మనుషుల మధ్య తిరుగుతూనే ఉంటాం కదా, మనుషులందరూ మనల్ని చూస్తూనే ఉంటారు కదా. ప్రత్యేకంగా వీడియోలోకి వస్తేనే మనల్ని మనుషులు చూస్తారు, లేకపోతే మనల్ని మనుషులు చూడరా, మనం మనుషుల మధ్య తిరగటం లేదా. సరేలేండి, వాళ్ళ ఇష్టం వాళ్ళది. వాళ్ళ ఇష్టాన్ని వ్యతిరేకించి వీడియో తీసే హక్కు మనకు లేదు. అందుకని చెప్పేసి నేను ఎవరిని తీయలేదన్నమాట. అలా అనేసరికి అక్కడ నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఈ రెండు విషయాలు నన్ను కొంచెం డిసప్పాయింట్ చేసాయి అన్నమాట ఈ రోజు. ఇక అవి రెండు పక్కన పెట్టేస్తే నాకు నచ్చినట్టు, నాకు వచ్చినట్టు చాలా హ్యాపీగా పూజ అయితే జరిపేసుకున్నాను. అమ్మవారి ఆశీర్వాదం కూడా తీసేసుకున్నాను. ఇక పూజ అయిపోయిన తర్వాత మా పిల్లలకి ప్రసాదం పెట్టి నేను కూడా ప్రసాదం తినేసాను. ఇక మా వారు ఇంటికి వచ్చేసరికి నైట్ 7:30 అయింది. ఆ టైంలో మా వారి చేత అక్షంతలు వేయించుకొని ఆశీర్వాదం తీసేసుకున్నాను. ఇంతటితో నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మీ ఇంట్లో మీరు పూజ ఎలా జరుపుకున్నారు అనేది కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్.